ఈరోజు వీడియోలో నా దగ్గర గప్పీస్ ఏటేట్ ఉన్నాయనేది ప్రతిదీ చెప్తాను అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం కవర్ చేయలేను కాబట్టి వన్ బెస్ట్ వెరైటీ అని చూపిస్తాను అనమాట. నా దగ్గర గప్పీస్ ఏటేట్ ఉన్నాయంటే ఫ్యాన్సీ గప్పీస్ అండ్ ఆల్సో డార్క్ నైట్ డ్రాగన్ అండ్ హెచ్బీ బ్లూ అండ్ అలాగే కోయ్ గప్పీ అండ్ అలాగే ప్లాటినం బ్లూ డంబోయర్ అండ్ ఎల్లో పింగో గప్పీ అండ్ ఆల్సో హెచ్బీ బ్లూ గప్పీ, ఆల్సో పర్పుల్ బెర్రీ డ్రాగన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మన దగ్గర గోరామీస్, మూంటైల్ బెలిన్ మౌలీస్ అండ్ ఆల్సో అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ అలాగే డార్క్ నైట్ డ్రాగన్తో పాటు మన దగ్గర జేబ్రస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట మన ఫామ్లో. అండ్ అలాగే మోయినా కల్చర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ మీకు చూపిస్తాను గప్పీలో. అంతా ఈ వీడియోలో కవర్ చేయలేను కాబట్టి వన్ వెరైటీ చూపిస్తాను, కరెక్ట్గా మీరు తెలుసుకోండి. మీరు కరెక్ట్గా చూసుకున్నది వచ్చేసరికి ప్లాటినం బ్లూ డంబోయర్ అనమాట. ఇవి వచ్చేసరికి గప్పీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రీడ్ అనమాట. గప్పీస్లో చాలా బ్రీడ్స్ ఉంటాయి, మీకు చెప్పినవన్నీ గప్పీస్ బ్రీడే అనమాట. ఇవి వచ్చేసరికి నేను బ్రీడింగ్ అని సపరేట్ చేసుకున్నాను అనమాట. అదర్ ట్యాంక్స్లో ఉన్నాయన్నమాట, ఫ్రీజర్ బాక్స్లో క్వాంటిటీ ఎక్కువ ఉందన్నమాట. బట్ ఇవి వచ్చేసరికి బ్రీడింగ్ అని పెట్టుకున్నాను అనమాట. నేను వచ్చేసరికి బెస్ట్ పేర్లు తీసుకొని బ్రీడింగ్ అని పెట్టుకున్నాను. నేను ఎగ్జాక్ట్గా 3 మేల్స్ 2 ఫీమేల్స్ వేసుకున్నాను అనమాట. ఆల్సో బ్రీడింగ్ అనేది నా క్వాంటిటీ అనేది ఉంది, బట్ నేను వచ్చేసి నార్మల్ బ్రీడింగ్ మీకు చూపించాలి కాబట్టి బ్రీడింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట. కరెక్ట్గా మీరు చూసుకుంటే మేల్స్ వచ్చేసరికి బ్లూ అండ్ ఆరెంజ్ విత్ డంబో ఇయర్ వస్తుంది అనమాట. డంబో అంటే ఫిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పక్కా తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి డంబో అంటే ఏంటి, ఫిన్ అంటే ఏంటి అని ప్రతిదీ తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి డంబో ఇయర్. మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూసుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ గైస్. ఇవైతే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. మన దగ్గర వచ్చేసరికి ఇదైతే ఫుల్ 2 మేల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి అండ్ 3 మేల్స్ ఇదొకటి చాలా అంటే చాలా బాగుంటాయి. 2 మేల్స్ 2 ఫీమేల్స్ అనమాట. ఇవైతే నేను వీటికి వచ్చేసరికి మార్నింగ్ మోయినా, సెకండ్ ఫీడ్ వచ్చేసరికి డాఫ్నియా, థర్డ్ ఫీడ్ వచ్చేసరికి నార్మల్ పిల్లెట్స్ అనేది వేసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో రోజుకి ఒకసారి అయినా ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు. నేనైతే రోజుకి ఒకసారి ఫీడింగ్ అయితే మోయినా ఇస్తాను అనమాట. అండ్ అలాగే ఎక్కువ కొంచెం ఇవ్వాలంటే డాఫ్నియా ఇస్తాను అంతే. కరెక్ట్గా మీరు చూసుకుని నేను మోయినా డాఫ్నియా ఎట్లా మెయింటైన్ చేస్తానో చూడండి మీరే. పైన రేకెట్టి కింద టబ్స్ అనేవి మెయింటైన్ చేస్తాను అనమాట. మీకు చూపిస్తాను కరెక్ట్గా. వీడియో నేను హ్యాండ్లో వేసి మీకు చూపించవచ్చు, బట్ ఇవి వచ్చేసరికి సెన్సిటివ్ అనమాట. సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ కాదు, బట్ నా హ్యాండ్స్ అయితే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి పైనుంచి ఇట్లా కవర్ చేస్తున్నాను అనమాట, సన్లైట్ అని తగలకుండా. అందుకోసమే చేతిలో వేయలేకపోతున్నాను అనమాట. కరెక్ట్గా మీరు చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫిష్ వచ్చేసరికి. ఈ ఫిషెస్ వాళ్ళకి అప్డేట్ మీకు కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసరికి బేబీస్ పెట్టాయా అండ్ అలాగే ఫుడ్ ఏం వేస్తున్నాను, పక్కా 100% సెన్సిటివ్గా ఉంటుందా ఫిష్ వచ్చేసరికి అనేది మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి అనమాట ఫిష్ తాలూకువి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కోయ్ గప్పీ నుంచి అనమాట. ఇది వచ్చేసరికి 100% రేర్ వెరైటీ అనమాట. కొంచెం దొరకదు ఎవరి దగ్గర. చాలామంది మెయింటైన్ చేస్తారు, చాలామంది మెయింటైన్ చేయరు. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కోయ్ గురించి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మోహిత్ ఫిష్ వరల్డ్. ఎవరికైనా ఫిషెస్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్తో కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోహిత్ ఫిష్ వరల్డ్.